నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను శివాని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాం సాగర్ జలాశయం నుంచి సాగునీరు విడుదల, ఆయకట్టు చివరి వరకు నీరు అందిస్తామన్న పోచారం. వేములవాడ ఆలయం అభివృద్ధిపై శ్రీనివాస్ సమీక్ష, పట్టణం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే. సింగరేణిపై కేంద్ర రాష్ట్ర సర్కార్లు కుట్ర చేశాయన్న కోరుకంటి చందర్, తెలంగాణ బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వాలన్న మాజీ ఎమ్మెల్యే. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం, ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం. రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మకాంతరావు అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి పంటల సాగుకు అవసరమైన నీరు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దీంతో నిజాంసాగర్ జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, బన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను నీరు విడుదల చేపించామని ఆదేశాలించారు. వానాకాలం పంటల సాగు కోసం రోజుకు 1500 క్యూసెక్ల చొప్పున 2 విడతలలో 2.5 టీఎంసీల నీటిని చివరకు ఆయకట్టు వరకు అందిస్తామని ఎమ్మెల్యే పోచారం హామీ ఇచ్చారు. నిజాంసాగర్ కెపాసిటీ 17.6 టీఎంసీ, కానీ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నది 4.3 టీఎంసీ. గత సంవత్సరం కూడా 5 టీఎంసీ ఉండే, 4.9 టీఎంసీ ఉండే. 21 జూన్ నాడు వదిలిపెట్టాం, ఇదే సమయాన్ని వదిలిపెట్టాం. నార్మల్లో పెరిగినటువంటి 90% నార్మల్ అయిపోయినాయి, నాటేసుకుంటూ ఉన్నారు. అదే పద్ధతిని ఈసారి కూడా నార్మల్ పెరుగుతున్నటువంటి వారు, ముదురుతున్నటువంటి వారికి నీరు వదిలిపెట్టడానికి ఈరోజు వచ్చాం. ఇప్పుడే నీరు వదిలిపెడతాం. డెడ్ వాటర్ ఉంటుంది, బయటకు రాదు. అది ఓను 3.6 టీఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంది. దాన్ని రైతులకు సద్వినియోగపరచుకోవడానికి ఈ రోజు నుంచి విడుదల ప్రారంభిస్తే సక్సెస్ఫుల్ గా పంటలు పండుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి మీకు ఈ సందర్భంగా రైతులకు కావలసినటువంటి నీటిని సకాలంలో విడుదల చేస్తూ మేము మరొకసారి నిరూపించుకుంటున్నాం. పెద్దలు ఉత్సాహంగా ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు మనం అలీసాగర్ వరకు నీరు ఇవ్వగలుగుతున్నాం. నీళ్లు విడుదల అవుతున్నాయనే విషయము మీడియా మిత్రులు దయచేసి అన్ని రకాలుగా రైతులకు తెలియజేయండి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విషయం కూడా మీరు గుర్తించాలి. రైతు బాగుపడాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరు విజయవంతం చేయాలని చెప్పేసి మనవి చేస్తూ, మరి ఒక్కసారి నీరు అనేది దేవుడిచ్చినటువంటి, ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఆ నీటిని మనం పొదుపుగా వాడుకోవాలి. కాంగ్రెస్ వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పట్టణం సమగ్ర అభివృద్ధి జరపాలనేదే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని అన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధిపై జిల్లా ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ పెంచి భక్తులకు శీఘ్ర దర్శనం, ఆధునిక స్థానాల్లో గోశాల, వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి గదుల నిర్మాణాలు వంటి ఏర్పాటుతో పాటు టూరిజం శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరపాలనే ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జా గారి ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు, పట్టణ మున్సిపల్ సంబంధించిన ఈవో గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అధికారులందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా ఖచ్చితత్వంగా అభివృద్ధిని చేయాలని, రాజన్న దర్శనకు వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పండి. స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కోడెముక్కు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంను అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. గత పాలకులు రామగుండం అభివృద్ధిని విస్మరించిందని రాజ్ ఠాకూర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 100 కోట్ల ప్రత్యేక నిధులతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమలకు నెలకొల్పుతామని ఎమ్మెల్యే తెలిపారు. గోదావరి నది కలుషితం కాకుండా ఎస్టీపీలు నిర్మిస్తామని, పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక కుటుంబాలకు రక్షిత మంచినీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. దాదాపు 4 డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండెకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజ్లు, దాంతోపాటు లైట్లు, వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందనే విషయాన్ని మేము ఈరోజు చెప్తా ఉన్నాం. దాంతోపాటు అనే భాగంలో మరి అదే నిధులతో డివిజన్స్లో 1 నుంచి 50 డివిజన్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న డ్రైనేజ్లు, రోడ్లు, ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదటగా 20 కోట్లు ఈరోజు గ్రౌండ్ ఒక టెండర్ ఐకి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను కార్మికులు తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చందర్ మీడియాతో మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు రెడీ అవుతున్న కేంద్రానికి రాష్ట్ర సర్కార్ వత్తాసు పలుకుతుందని ఆయన మండిపడ్డారు. బొగ్గు వేలంలో కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం పాల్గొనడం సరికాదన్నారు. సింగరేణిలోని బొగ్గు గనులు సింగరేణికి అప్పగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. సింగరేణిని కాపాడుకునేందుకు కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు ముందుకు రావాలని కోరుకంటి సూచించారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య, తెలంగాణకే కుంగు బంగారంగా ఉన్నటువంటి ఏకైక ఖనిజ సంపద అయినటువంటి సింగరేణి కాలరీస్ను రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క టెండర్ల ద్వారా ప్రైవేటు వాళ్ళ చేతులలో పెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము తీవ్రంగా ఉద్యమకారులుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమంలో నడిపించినటువంటి వాళ్ళంగా ఈ యొక్క ప్రక్రియను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఐక్య కార్యాచరణ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఉద్యమ కార్యాచరణతో ముందుకు పోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. తెలంగాణ రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. అయితే అంతకంటే ముందే రుణమాఫీ చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమని నర్సారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల రైతుల పక్షపతి అన్నారు. రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ కి దక్కుతుందని నర్సారెడ్డి చెప్పారు. రైతులకు సబ్సిడీలు, ఎరువులు ఇవ్వడంలో కాంగ్రెస్ ముందుందని, గత పాలకులు వాటిని మర్చారని నర్సారెడ్డి ఆరోపించారు. స్ప్రేలు అంటుంటివి, లేకపోతే ఇత్తనాలు అంటుంటివి, ఇంప్లిమెంట్స్ అంటుంటివి, అవి కూడా ఇచ్చే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుందని కూడా మా నాయకుడు చెప్పింది, మా తుమ్మల నాగేశ్వరరావు. కానీ ఒక్కొక్కటి ఫేస్ వైజ్గా చేస్తాం. కానీ రైతులే మాకు మొదటి ప్రియారిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా తుమ్మల నాగేశ్వరరావు మొత్తానికి మొత్తం ఎవరైతే 2 లక్షల దాకా అప్పు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. అందుకోసమే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలవాలి. ఎందుకంటే వాళ్ళ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చిండ్రు. ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఎవరైతే ఇప్పుడు కొందరు అపోజిషన్ పార్టీ కొందరికీ ఎలిజిబుల్ అని అంటారు, అట్లా కాదు, ప్రతి ఒక్కరికి 2 లక్షలు టాటా బిర్లా చిన్న బీద రైతుకు కూడా అందరికీ వర్తిస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ అన్నప్పుడు కూడా మన ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకుడు మన హరీష్ రావు గారు ఏమన్నా
ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కార్యరూపం దాల్చుతూ ఉండడం అన్నదాతలో ఆనందం నింపుతుందని ఆ పార్టీ ఆదిలాబాద్ నేత ఆత్రం సుగుణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందన్నారు. ఉట్నూర్ మండలం తేజాపూర్లో ఆదివాసీ గిరిజన రైతులతో కలిసి ఆమె సంబరాలు జరిపారు. రైతుల పొలంలో విత్తనాలు విత్తి స్వీట్లు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజంగా యావత్ తెలంగాణ రైతులకు శుభవార్త అన్నారు ఆమె. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎప్పుడు తప్పదని ఆత్రం సుగుణ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయం, ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. పార్టీ రాష్ట్రంలో ఏర్పడక ముందే 6 గ్యారంటీలతోటి ముందుకొచ్చి 6 గ్యారంటీలను నెరవేరుస్తూ అదేవిధంగా మరి రైతులకు భరోసా కల్పిస్తాం, రైతులను ఆదుకుంటామని మరి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు అన్న మాటకు కట్టుబడి రైతులకు మరి 2 లక్షల రుణమాఫీ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీని ఈరోజు నెరవేర్చడం అనేది చాలా ఆనందంగా ఉంది. రైతులకు రుణమాఫీ అనేది ఎంతో ఆదాయంగా వాళ్ళకి ఆసరాగా ఉన్నటువంటిది. ఈరోజు వాళ్ళకి ఎంతో భరోసానిచ్చినటువంటిది మరి రుణమాఫీ. చాలా రైతులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు. ఈ మెగా జాబ్ మేళాలో 5,000 ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు స్పీకర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 30,000 ఉద్యోగాలు కల్పించినట్లు ప్రసాద్ కుమార్ తెలిపారు. మరో 1,70,000 ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ వికారాబాద్లో పక్కనే ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ పైనకు 70 ఇండస్ట్రీస్ను మీ వద్దకే ఈరోజు పిలవడం జరిగింది. మరి దీనికి అంతటికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మీకు మగవారికైతేనేమో ఉద్యోగం వస్తే పెళ్ళిళ్ళు అయితే, పెళ్ళిళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉద్యోగం లేకపోతే పెళ్ళినిచ్చే పరిస్థితి కూడా లేదు ఈ రోజులలో. మరి ఆడవాళ్ళు అయితే ఉద్యోగం వస్తే కుటుంబం మంచిగా నడుస్తుంది. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన గడువులోపు రైతు రుణం 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నైని రాజేందర్ రెడ్డితో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు అనటానికి మరోసారి నిదర్శనంగా తెలంగాణలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ నిర్ణయించడం జరిగింది. అన్న ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ వరంగల్ బహిరంగ సభలో ఫలానా తారీఖు లోపల చెయ్యకపోతే చూడండి అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెడితే, తుగ్లక్ కుటుంబం అయిన దాంట్లో హరీష్ రావు లాంటి వ్యక్తులు వ్యంగ్యంగా మాట్లాడి అవమానించి ఎన్నో మాటలు మాట్లాడిండు. రాజీనామా చేస్తా అని చెప్పి, మరి హరీష్ రావు ఇవాళ రుణమాఫీ చేస్తుంటే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో నీకే వదిలేస్తున్నాం. అది మరి రాజీనామా పత్రం పట్టుకొని రా, రేపు నీకు సిగ్గు శరం. ప్రజలని రెచ్చగొట్టి గతంలో ప్రాణాలు తీసిన వ్యక్తివి నువ్వు. తెలంగాణ ఉద్యమం పేరట మీరు మీ కుటుంబంలో ఎన్నడూ ఎవరు చావలే, కానీ మందిని చంపుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రతిసారి ఇది చేసి ఇవాళ రుణమాఫీ చేయగానే విద్యార్థులదేమైంది, ఉద్యోగాలదేమైంది అని మాట్లాడుతున్నాడు ఈయన. రాష్ట్రంలో, దేశంలో
కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు అనటానికి మరోసారి నిదర్శనంగా తెలంగాణలో పార్టీ మారాలంటూ బీఆర్ఎస్ నేతలను ప్రోత్సహిస్తున్న భువనగిరి డీసీఓ ప్రవీణ్ కుమార్ ని సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. చౌటుప్పల్ సింగిల్ విండో ఆఫీస్ వద్ద ధర్నా చేశామని బీఆర్ఎస్ నాయకుడు సింగిల్ విండో మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి తెలిపారు. తనను అక్రమంగా సస్పెండ్ చేసి కాంగ్రెస్ డైరెక్టర్ను చైర్మన్ గా చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వ అధికారి ప్రవీణ్ కుమార్ ఇలా చేయడం ఏంటని దామోదర్ రెడ్డి నిలదీశారు. ధర్నాలో దామోదర్ రెడ్డితో పాటు గిరికాటి నిరంజన్ బీఆర్ఎస్ సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు. వ్యవహరించినటువంటి డీసీఓ ప్రవీణ్ కుమార్ ని సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన డీసీఓ వాస్తవికంగా హైకోర్టు ఇప్పటికీ కూడా పదే తప్పులు చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏ పరిస్థితుల్లో కూడా రాజకీయ అండదండలతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి గారి యొక్క సహాయ సహకారాల అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయని, మీరు చేసే పనులు చాలా బాగున్నాయి, నా మీద నుంచి బాగా ఒత్తిడి జరుగుతుంది, కంపల్సరీ నేను చేయక తప్పలేదన్నటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నాడు. మేము డైరెక్టర్లు అందరం కూడా 7-8 కలిసి డైరెక్టర్లను డీసీఓ గారిని ఈ మధ్య కాలంలో తన కార్యాలయంలో కలవడం జరిగింది. ఏంటి సార్ మేము చేసిన తప్పేమింది, మేము ఇచ్చినటువంటి పిటిషన్లో మీరేమో యాక్షన్ తీసుకోరు, ఒక్కడు వైస్ చైర్మన్ అంజయ్ గారు ఇచ్చిన కాంప్లైంట్ మీద తీసుకొని ఇన్ని యాక్షన్లు తీసుకుంటారు, మేము ఏం ద్రోహం చేసినామని ఏమి నష్టం చేసినామని ప్రూవ్ చేయండి అని అంటే, మీరు మంచి వ్యక్తులు, అవినీతి మీరు చేయలేదు, కానీ నాకు ప్రెషర్ బాగా ఉంది, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలి అనేది ఆయన నోటి నుంచి వచ్చినటువంటి పదం. ఎస్సీలను రాజ్య అధికారానికి దూరం చేసిన మందకృష్ణ మాదిగ వైఖరి మార్చుకోవాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ రామచందర్ అన్నారు. వర్గీకరణ అంశంపై సుప్రీం తీరును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని, ముఖ్యంగా బీజేపీ మందకృష్ణ మాదిగ గౌరవించాలని రామచందర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కృష్ణ మాదిగ వైఖరిని విరమించాలని సూచించారు. దళితులు అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని రామచందర్ డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ చేస్తే దాని మీద ఎలాంటి వ్యతిరేకతకు మాట్లాడకుండా మరి సమర్థిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్లను తెలియకుండానే తీసేసినటువంటి కేంద్ర ప్రభుత్వము దాని మీద మందకృష్ణ వైఖరి మరి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా దేశంలో దళితులపై, ఆదివాసీలపై, క్రిస్టియన్లపై, ముస్లింలపై దాడులు చేసినటువంటి బీజేపీ పార్టీని మరి ఎలాంటి వ్యతిరేకంగా ఎలాంటి మాటలు మాట్లాడకుండా మందకృష్ణ గారు మౌనంగా ఉంటున్నారంటే మరి దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భము మనకు కనబడుతుంది. మరి మందకృష్ణ గారు దాని మీద మాట్లాడవలసిన అవసరము ఎంతైనా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మరి ఈ రోజు మందకృష్ణ మాదిగ మాటలు విని మరి ఎవరు కూడా బీజేపీ పార్టీకి ఓటు వేయలేదు. అది గ్రహించవలసిన అవసరము మరి మందకృష్ణ మాదిగకు ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రభుత్వ సంస్థలు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ యార్డ్ వర్తక వాణిజ్య కార్మిక సంఘం అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ ఎనలేని సేవలు అందించారని వర్తకులు అన్నారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ గణేష్ శంకర్ యాదవ్ సేవలను కొనియాడారు. ఇటీవల మరణించిన తలసాని శంకర్ యాదవ్ పేరిట ఆయన సోదరుడు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో అన్నదానం నిర్వహించారు. శంకర్ యాదవ్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు, బోర్డు మాజీ సభ్యులు, మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.